ఇప్పుడు మనం వెళ్ళబోయే ఈ ప్రదేశాన్ని దక్షిణ అమర్నాథ్‌గా అయితే చెప్తూ ఉంటారు. అంటే అమర్నాథ్ యాత్రలో ఎన్ని కష్టాలుంటాయో దాదాపుగా మనం వెళ్ళబోయే ఈ యాత్రలో కూడా అన్నే కష్టాలుంటాయి. ఈ యాత్రకి చాలా సాహసం అనేది అవసరం. అంత సాహసం చేస్తేనే ఎత్తైన కొండలు, లోతైన లోయలు, ఇంకెన్నో ప్రకృతి అందాలని మీరు చూడగలరు. అలాగే ఆ పరమేశ్వరుడి ఆశీస్సులు కూడా పొందగలరు. ఇంతకీ ఎక్కడికెళ్తున్నానో చెప్పలేదు కదా! ఈరోజు మనం వెళ్ళబోయే క్షేత్రం పేరు సలేశ్వర మహాక్షేత్రం. ఈ యొక్క క్షేత్రం అనేది మన తెలంగాణ రాష్ట్రంలో నాగర్ కర్నూల్ జిల్లాలో దట్టమైన నల్లమల్ల అడవుల మధ్యలో అయితే ఉంది. ఇంకా క్లియర్‌గా మీకు చెప్పాలంటే హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్ళే దారిలో మనకి ప్రాజెక్ట్ టైగర్ అనేసి ఒక ప్లేస్ అయితే కనిపిస్తుంది. అక్కడి నుంచి దాదాపు 30 కిలోమీటర్లు అడవిలోకి వెళ్తే మనమైతే ఈ క్షేత్రాన్ని చేరుకోగలం. ఇంకా మనం సలేశ్వరం క్షేత్రం యొక్క విశిష్టత తెలుసుకోవాలి అంటే ముందుగా ఆ పేరు యొక్క అర్థం అనేది మనం తెలుసుకోవాలి. సలేశ్వరం, శైలం అంటే కొండ అని, ఆ కొండ గుహల్లో పరమేశ్వరుడు వెలిసి ఉన్నాడు కాబట్టి ఆ ప్రదేశాన్ని సలేశ్వరం అని పిలుస్తారు. ఇంకిక్కడ ప్రత్యేకత ఏంటి అంటే సంవత్సరానికి 3 రోజులు మాత్రమే మనకి ఆ శివయ్య యొక్క దర్శన భాగ్యం అనేది దొరుకుతుంది. ఎందుకని కేవలం 3 రోజులే అంటే చైత్ర పౌర్ణమికి ఇక్కడైతే పరమశివుడికి జాతర అనేది జరుగుతూ ఉంటుంది. ఈ చైత్ర పౌర్ణమి అంటే శ్రీరామనవమి తర్వాత వచ్చే పౌర్ణమిని చైత్ర పౌర్ణమి అంటారు. ఈ రోజున ఇక్కడ ఆయనకు జాతర అనేది చాలా ఘనంగా అయితే జరుగుతుంది. ఆ చైత్ర పౌర్ణమికి ఒక రోజు ముందు, ఒక రోజు తర్వాత 3 రోజులు ఇక్కడ మనకి ఆయన యొక్క దర్శన భాగ్యం అనేది లభిస్తుంది. మేమొచ్చేసి మహబూబ్ నగర్ జిల్లా అదేనండి పాలమూరు అడ్డాకల్ మండలం నుంచి అయితే స్టార్ట్ అయ్యాము. ఇక్కడి నుంచి ఇంకా మాకు జర్నీ అనేది ఒక 150 కిలోమీటర్స్ అయితే ఉంది. ఇంకా మనం జర్నీ చేయాల్సింది చాలా ఉంది. సో అక్కడికి వెళ్ళాకైతే మనం మిగిలింది మాట్లాడుకుందాం. మహబూబ్ నగర్ నుంచి ఒక 2 గంటలు ట్రావెల్ చేసిన తర్వాత మనమైతే హైదరాబాద్ నుంచి శ్రీశైలంకి వెళ్ళే రోడ్డుకి కనెక్ట్ అవుతాం. ఇక్కడి నుంచి మనకి ఘాట్ రోడ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎర్లీ మార్నింగ్స్ ఆ ఘాట్ రోడ్లో ట్రావెల్ చేస్తుంటే చాలా అయితే హాయిగా అనిపించింది. ఆ గాలి తగులుతూ ఉన్నప్పుడు ఆ ప్రకృతిని చూస్తూ ఉంటే ఎంతో మంచిగా అయితే ఉంది. సో ఇలాగ మనకి ఘాట్ రోడ్ అనేది కొంతవరకు అయితే ఉంది. అలా కొంత దూరం ట్రావెల్ చేశాక మన కార్‌కి చెకింగ్ అనేది జరిగింది. కంగారు పడకండి. ప్లాస్టిక్ చెకింగ్ అయితే జరిగింది. అంటే మనం అడవి లోపలికి ప్లాస్టిక్ ఐటెమ్స్ ఏవి కూడా తీసుకువెళ్ళకూడదు. అక్కడ పడేయకూడదు. ఒకవేళ అలా గనుక మనం చేసినట్లయితే మనకి 10,000 వరకు కూడా ఫైన్ అనేది వేయవచ్చు. అలాగే అడవిలోకి ఆల్కహాల్ కూడా నో ఎంట్రీ. సో ఇవేమీ కూడా పట్టుకెళ్ళకండి. అలాగా కొంత దూరం వెళ్ళాక మనమైతే ఒక ₹50 టోల్ అనేది పే చేయాలి. అలా టోల్ పే చేసి అలా కొంచెం ముందుకు వెళ్ళాక మనకైతే ఒక ఆర్చి అనేది కనిపిస్తుంది. అమరాబాద్ టైగర్ రిజర్వ్ అనేసి. సో ఇక్కడ ఏంటంటే పులులు తిరిగే ఏరియా ఇది. కొంచెం పులుల యొక్క సంచారం కూడా ఉంది. చాలా జాగ్రత్తగా అయితే ఉండండి. అలాగే ఈ టోల్ కన్నా ముందు ఒక ₹500 టోల్ అయితే మనం పే చేసాము. అదైతే వీడియో తీయడం మర్చిపోయా. కుదిరితే ఎండింగ్‌లో అయితే యాడ్ చేస్తా. సో అలా మనం ముందుకైతే వెళ్ళిపోతూ ఉండాలి. అలా వెళ్తూ ఉన్నప్పుడు మనకి టైగర్ ప్రాజెక్ట్ అనేసి ఒక ఆర్చ్ అనేది కనిపిస్తుంది. అక్కడ కొంతమంది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళైతే ఉన్నారు. వాళ్ళకి మనం ఒక స్లిప్ అనేది చూపించాల్సి ఉంటుంది. అదేనండి మీకు ముందు చెప్పాను కదా! మనం ఒక ₹500 పే చేసి ఒక టోల్ అనేది కట్టామనేసి. అక్కడ వాళ్ళు మనకి స్లిప్ ఇస్తారనమాట. ఆ స్లిప్‌ని తీసుకొచ్చి వీళ్ళకి చూపిస్తే వీళ్ళైతే మనల్ని ఫారెస్ట్‌లోకి ఎంటర్ చేస్తారు. తర్వాత అలా మనం ఫారెస్ట్‌లోకి అయితే ఎంటర్ అవుతాం. ఈ ఫారెస్ట్‌లో మనం వచ్చేసి ఒక 23-24 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడి నుంచి అయితే కంప్లీట్‌గా మనకైతే మట్టి రోడ్డే ఉంటుంది. అలాగే మొబైల్స్‌లో సిగ్నల్స్ కూడా ఇక్కడి నుంచి అయితే ఆగిపోతాయి. ఎవరికైనా ఫోన్ చేయాలనుకుంటే ముందుగానే ఆ ప్రాజెక్ట్ టైగర్ కాడైతే ఫోన్ చేసి చేసుకోండి. ఇంక అక్కడి నుంచి అయితే మనకి సిగ్నల్స్ అనేవి రావు. అస్సలు నెట్వర్క్ అనేది ఉండదు. తర్వాత ఇక్కడ ఇలాగ ఒక 23 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేయాలి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ దుమ్ము అయితే చాలా ఎక్కువగా లెగుస్తూ ఉంది. వీలైతే మీరైతే 4 వీలర్‌లో రండి. లేదు బ్రో బడ్జెట్ తక్కువ అనుకుంటే ఒక 4-5 ఫ్రెండ్స్ కలిసి అయినా సరే 4 వీలర్‌లో రావడానికైతే ట్రై చేయండి. 2 వీలర్ తీసుకొచ్చినా ఓకే ఉంటుంది. కాకపోతే ఆ దుమ్ము అనేది చాలా ఎక్కువగా వస్తుంది. అది మొత్తం అంతా మనకి పట్టేస్తుంది. కళ్ళలో కూడా వెళ్తుంది. చాలా ఇబ్బంది పడతది కూడా. సో ఇంకా వర్షం వస్తే గనుక చెప్పక్కర్లేదు. చాలా కష్టమైతే పడాలి ఇక్కడ ఈ 23 కిలోమీటర్స్ కూడా. ఇంకా మనం ఈ ప్రకృతిని చూస్తూ అలాగా 20 కిలోమీటర్లు కూడా సరదాగా అయితే ట్రావెల్ చేశారనమాట. అలా ఆ మట్టి రోడ్లో ఒక 20-23 కిలోమీటర్లు ట్రావెల్ చేశాక మనమైతే ఒక పార్కింగ్ స్పాట్‌కి చేరుకుంటాము. ఇప్పటి వరకు మనం 3 గంటలు జర్నీ చేసి 144 కిలోమీటర్లు అయితే ఫినిష్ చేసాము. అంటే మన డెస్టినేషన్‌లో ఒక సగం జర్నీ అయితే ఫినిష్ అయింది.
ఇంకా 6 కిలోమీటర్స్ అనేది మిగిలి ఉంది. ఇప్పటి వరకు మనం చేసిన జర్నీ ఒక లెక్క, ఇప్పుడు మనం చేయబోయే ఈ 6 కిలోమీటర్స్ జర్నీ అనేది ఒక లెక్క. ఇందులో ట్రెక్కింగ్ ఉంటుంది, చాలా సాహసాలు కూడా ఇక్కడి నుంచి అయితే మనకి మొదలవుతాయి. ఇక్కడి నుంచి మనకి సరదాగా అయితే జర్నీ అనేది ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా దాన్ని కూడా స్టార్ట్ చేద్దాం పదండి. పార్కింగ్ స్పాట్ నుంచి కొన్ని లోకల్ ఆటోలు అయితే అవైలబుల్గా ఉంటాయి. సో ఆటో ఎక్కితే మనల్ని 1 కిలోమీటర్ ముందుకు తీసుకెళ్ళైతే వదిలేస్తారు. 1 కిలోమీటర్ గాను వీళ్ళైతే 20 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. బెటర్ ఆప్షన్ ఏంటంటే ఆటో ఎక్కండి, ఎందుకంటే మీకు ముందు చాలా ఎనర్జీ అనేది కావాలి. ఎనర్జీని వేస్ట్ చేసుకోకండి. కొండలు ఎక్కాలి దిగాలి అంటే చాలా అయితే కష్టపడతారు అనమాట. కాబట్టి ఎనర్జీని ఎక్కడ కూడా వేస్ట్ చేసుకోకండి. ఇక్కడ నుంచి మన పాదయాత్ర అయితే మొదలవుతుంది. పాదయాత్ర అంటే పాదాల మీద నడిచే యాత్ర. సో ఇక 4 కిలోమీటర్స్ ఉంటుంది. 4 కాదులేండి, ఒక 4-5 కిలోమీటర్స్ అయితే వేసుకోండి. సో కొంచెం అటు ఇటు ఉంటుంది. ఓవరాల్గా గూగుల్ మ్యాప్స్ ప్రకారం అయితే ఇక్కడ నుంచి 6.5 కిలోమీటర్స్ అయితే మనం పాదయాత్ర అయితే చేయాలి. సో ఇక్కడ ఏంటంటే మనకి ఫ్రీగా అయితే పుచ్చకాయ ముక్కలు ఇస్తున్నారు, చాలా చవకగా. ఇక్కడ మొత్తం అన్నీ కూడా మీకు అవైలబుల్గా ఉంటాయి, వాటర్ కానీ ఫుడ్ కానీ అన్నీ కూడా. సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్తున్నానైనా. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నా లేదా ఒకసారి అయితే చెక్ చేయండి. మనం అలా నడుచుకుంటూ వెళ్దాము. పుచ్చకాయ ముక్కలు అయితే తీయగా ఉన్నాయంట అన్న చెప్తూ ఉన్నాడు. ఇక్కడ మనకు వచ్చేసి కలర్ సోడాస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఒక్కొక్కటి ఒక 30 రూపీస్ నుంచి 40 రూపీస్ వరకు ఉండొచ్చు, ఎందుకంటే ఇంత లోపలికి కష్టపడి తెచ్చి అమ్ముతున్నారు కదా. సో ఆ మాత్రం కాస్ట్ ఉండడంలో తప్పు అయితే లేదు. ఇక్కడైతే ఆ ప్రైజ్ అయితే సవకనే చెప్పాలి. ఇక్కడ చాలామంది పుచ్చకాయ ముక్కలు తింటున్నారు, అలాగే ఇంకా చాలామంది కూడా పుచ్చకాయ ముక్కల్ని ఫ్రీగా అయితే డొనేట్ చేస్తున్నారు. మనం కూడా వెళ్ళి ఒక 2 పుచ్చకాయ ముక్కలు అయితే తీసుకుందాం. ఈ సమ్మర్కి పుచ్చకాయ అనేది పర్ఫెక్ట్ ఫ్రూట్ అబ్బా, ఎందుకంటే చాలా వాటర్ కంటెంట్ అయితే కలిగి ఉంటుంది కదా. సో అది మనకైతే చాలా హెల్ప్ చేస్తుంది. అన్నని అడిగి మనం కూడా ఒక 2 పుచ్చకాయ ముక్కలు అయితే తీసుకున్నాం. పుచ్చకాయ దాత సుఖీభవ. సో మనకైతే 2 పుచ్చకాయలు సవగ్గా కాదు ఫ్రీగా అయితే దొరికినాయి. వీటిని తింటూ ఎంజాయ్ చేద్దాం. ఇంకా రైడ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఇక్కడైతే చాలామంది ఉచితంగా అన్నదానం కూడా చేస్తున్నారు, అలాగే చల్లని త్రాగునీరు కూడా అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ భక్తుల యొక్క ఫెసిలిటీస్కి మట్టుకి ఎలాంటి అడ్డు అయితే లేదు. అలాగే కొన్ని మెడికల్ క్యాంప్స్ కూడా ఉన్నాయి, అంబులెన్సెస్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. ఎందుకంటే చాలా డేంజరస్ ఏరియా కదా ఇది. సో ఎప్పుడు ఎవరికి ఏం జరుగుతుందో మనం చెప్పలేము. కాబట్టి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే జాగ్రత్తలన్నీ బాగా అయితే తీసుకున్నారు. ఇప్పుడైతే మనం జాగ్రత్తగా లోయలోకి దిగడం అయితే స్టార్ట్ చేయాలి. కొంచెం చూసుకొని అడుగులు అయితే వేయాలి. ఏమాత్రం తేడా వచ్చినా కూడా స్లిప్ అయిపోతాం. ఏం లేదా ఈ అన్న కష్టపడి పోతున్నాడు, చాలా ఇంత సంచి చేసుకొని 50 కిలో సంచి చేసుకొని పోతున్నాడు. అన్నకు సెల్యూట్ వేసుకోండి. అన్న కోసం ఒక లైక్. ఇక్కడ ఉండే లోకల్ పీపుల్ ఏంటంటే వాళ్ళకి దొరికే కొన్ని సామానాలని, అంటే మసాలాలు కావచ్చు, ఇంకా గంధపు చెక్కలు, వేర్లు, ఇలాంటివన్నీ కూడా తీసుకొచ్చి దానికి ఆ పక్కన ఈ పక్కన చిన్న స్టాల్స్ కింద సెట్ చేసి అమ్ముతూ ఉన్నారు. ఈ అన్న కూడా అయితే అక్కడికి వెళ్తున్నాడు, ఎందుకంటే క్రౌడ్ అనేది పెరిగిపోతుంది. ఇప్పుడైతే మంచి బిజినెస్ అవర్స్, అందుకే అన్న అయితే పరిగెత్తుకుంటూ వెళ్తున్నారు. కానీ మీరు మట్టుకి పరిగెట్టకండి, ఎందుకంటే వాళ్ళకి అలవాటు కాబట్టి వాళ్ళు కొంచెం స్పీడ్గానే వెళ్తారు. మనకు అలవాటు లేదు కాబట్టి జాగ్రత్తగా చూసుకుని అయితేనే వెళ్దాం. ఇక్కడికి వచ్చే వాళ్ళు ఏంటంటే స్లిప్పర్స్ కన్నా షూకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి. అంటే చెప్పులు వేసుకురావద్దా భయ్యా అంటే వేసుకురావచ్చు, మీ దగ్గర షూ ఉంటే బెటర్ ఆప్షన్ దానికి వెళ్ళండి. ఎందుకంటే ఇక్కడ కొంచెం ముళ్ళు గట్ట ఉన్నాయి, అలాగే కొంచెం స్లిప్ అవుతున్నాయి. స్లిప్పర్స్ ఏంటంటే కొంచెం స్లిప్ అవుతున్నాయి. బెస్ట్ ఏంటంటే షూ వేసుకురండి, షూ ఉంటే కనుక. సో ఇక్కడ రాళ్ళు కూడా కొంచెం షార్ప్గానే ఉన్నాయి, అవి కట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కాబట్టి స్లిప్పర్స్ కన్నా షూ అయితే బెస్ట్ ఆప్షన్ ఇక్కడికైతే. ఆ కిందకి చూడండి ఎంత ఏటవాలుగా ఉంది ఈ ప్లేస్ అనేది. ఇట్లా దిగి ఇట్లా ఏమో మళ్ళీ చెప్పు, ఇట్లా దిగి కథం అటా బాయ్ బాయ్ నమస్తే. మనం అలా కష్టపడి కొండ దిగ్గానే ఇక్కడ మనకి మహేష్ అన్న జ్యూస్ షాప్ అయితే అవైలబుల్గా ఉంది. అన్న దగ్గర అయితే బత్తాకాయ జ్యూస్ అయితే ఉంది, చాలా తీయగా ఉంది. సో అన్న ఏంటంటే కష్టపడి చేతితో తిప్పైతే న్యాచురల్గా ఆ జ్యూస్ని తీస్తున్నాడు. అన్న దగ్గర ఎలాంటి ఎలక్ట్రానిక్ మిషన్స్ అయితే లేవు. ఒక గ్లాస్ వచ్చేసి 50 రూపీస్ పడుతుంది. మన ఛానల్ పేరు చెప్తే రూపాయి కూడా డిస్కౌంట్ రాదు. అలాగే చిన్న డిసప్పాయింట్ చేసే విషయం ఏంటంటే ఇక్కడ ఐస్ అనేది అవైలబుల్గా లేదు. ఇంత కింద జ్యూస్ తగ్గుతుంది ఎక్కువ, ఐస్ అనేది మనం అసలు ఎక్స్పెక్ట్ చేయకూడదు. అన్న దగ్గర టేస్ట్ అయితే బాగుంది, సో పర్చేస్ చేయొచ్చు. ఇప్పటి వరకు మనం ఒక కొండ అయితే దిగాము, ఇప్పుడు ఇంకొక కొండ అయితే ఎక్కబోతున్నాం. దిగడం కన్నా ఎక్కడం కొంచెం కష్టంగా ఉంది. లైఫ్లో కూడా అంతే కదా, మనం ఎంతో కష్టపడితే కానీ హైట్స్కి అయితే రీచ్ అవ్వము. కానీ వన్స్ ఆ హైట్కి రీచ్ అయ్యాక మనం పడిపోవాలంటే ఒక్క చిన్న తప్పు చేస్తే చాలు,
మొత్తం అంతా కొలాప్స్ అయిపోతుంది. కొన్ని సంవత్సరాల నుంచి కష్టపడి హైట్స్కి చేరుకుంటాం, బట్ ఒక్క చిన్న తప్పు మొత్తం అంతా కొలాప్స్ అవుతుంది. సో ఇదే ఇక్కడ కూడా జరుగుతుంది. మనం చాలా జాగ్రత్తగా అయితే ఈ కొండ ఎక్కాల్సి ఉంటుంది. ఏ మాత్రం తేడా వచ్చినా పక్కనున్న లోయలోకి అయితే వెళ్ళిపోతాం. అలాగే రాళ్ళు కూడా ఉండే కొలది అయితే పెరుగుకుంటూ పోతున్నాయి. సో ఈ ప్లేస్ అయితే చాలా డేంజర్గా అవుతుంది వెళ్ళే కొలది. ఫోకస్ అంట ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? బాగుందన్నా, నిజం బాగుంది. మనం అలా కొండ ఎక్కుతూ ఉంటే మనకి ఆ మూటల మోసిన అన్న అయితే మళ్ళీ కనిపించాడు. ఆయన అయితే చాలా కష్టపడుతున్నాడు, ఆవేశపడుతున్నాడు. ఆ ఎంత ఎండలో కొంచెం బరువుగానే ఉందో మూట. అది ఆ మూట వచ్చేసి ఒక 15 to 20 kgs ఉండొచ్చేమో. అంత మూట తీసుకున్న కొండలు ఎక్కుతున్నాడు, అంత కష్టపడుతున్నాడు అనేసి అది చూడలేక కాసేపు ఆ మూట అయితే నేనే తీసుకున్నాను. వీడియో కోసం అయితే కాదు, నిజంగానే హెల్ప్ చేద్దామని ఆ మూట అయితే తీసుకున్నాను. సో తన షాప్ దగ్గర తీసుకెళ్ళగానే ఆ మూట అయితే దానికి ఇచ్చాను. సో అప్పుడప్పుడు అయితే హెల్ప్ చేయండి. మనం నలుగురికి హెల్ప్ చేస్తేనే మన కష్టాలు ఉన్నప్పుడు ఒకదైనా సరే మనకి హెల్ప్ చేస్తారు. సో ఆ కాన్సెప్ట్తోనే ఈ మూట అయితే నేను అతని దగ్గర నుంచి తీసుకుని కొంచెం హెల్ప్ చేస్తాను నాకు తోచినంత. అలా కాస్త దూరం ముందుకు రాగానే వాళ్ళ షాప్ అయితే వచ్చిందనమాట. సో వెంటనే అన్న వచ్చి మూట అయితే తీసుకున్నాడు. అన్న ఇక్కడ మా ఓనర్ ఉన్నాడు, చూస్తే తిడతాడు అనేసి తను మూట అయితే తను తీసుకున్నాడు. సో అప్పుడప్పుడు మన తోచినంత సాయం అయితే చేసుకుంటూ పోదాం. ఆ మూట అయితే ఆ అన్నకి ఇచ్చేసి కొంచెం వాటర్ తగ్గి మళ్ళీ అయితే మేము స్టార్ట్ అయ్యాం. ఈ ఎక్క వచ్చేసి లాస్ట్ 7 years నుంచి వస్తుందంటే ఈ ట్రిప్కి అయితే. సో ఇక్కడ మీకు వచ్చేసి ఏంటంటే మురళి మిక్చర్ కూడా ఉంది, అదే మరమరాలు మిక్చర్ అంటారు కదా. సో అది కూడా అయితే ఇక్కడ అవైలబుల్గా ఉంది. కాస్ట్ అయితే అడగలేదు, ఒక 30 to 40 రూపీస్ అయితే ఉండొచ్చు. ఎందుకంటే ఆ ఐటమ్స్ అన్ని ఇప్పుడు ఎంత పైకి తీసుకొచ్చి అమ్మాలంటే చాలా కష్టం. అది మనకి కనిపించినంత ఈజీ అయితే కాదు, ఎందుకంటే ఇక్కడ నడుస్తుంటే తెలుస్తుంది ఎంత కష్టమో. అలాంటిది వాళ్ళు అన్ని ఐటమ్స్ తీసుకురావాలంటే ఇంకెంత కష్టపడి ఉంటారు. నాకు తెలుసు మీరు నాతో ఉన్నారని, నా విజయం కూడా నిశ్చయమని. ఒకవేళ నేను ఓడిపోతే నీ దగ్గరికి వస్తాను. ఆ వ్యూ పాయింట్ చూసాక అలా కాస్త ముందుకు వస్తే ఇక్కడ మనకు ఒక బోర్డు అయితే కనిపిస్తుంది, తలనీలాలకు దారి అనేసి. సో ఒకసారి అక్కడికి వెళ్ళి కూడా చూద్దాం అసలు ఈ మందు ఇక్కడ ఏంటనేది. ఇక్కడైతే మనం శివయ్యకి తలనీలాలు అయితే సమర్పించవచ్చు. ఇంక ఇక్కడ రేట్ల విషయానికి వస్తే గుండెకి 50 రూపాయలే, అలాగే 3 కత్తులు చేయించుకున్న 50 రూపాయలే. ఒకవేళ ఎవరైనా ఆ పరమేశ్వరుడికి తలనీలాలు సమర్పించాలి అనుకుంటే ఇక్కడికి వచ్చైతే సమర్పించవచ్చు. మేమైతే ఎవరు కూడా శివుడికైతే తలనీలాలు ఇవ్వట్లేదు, ఎందుకంటే వెంకన్నబాబుకి తలనీలాలు ఇస్తాం తెలుసు కానీ శివయ్యకి తలనీలాలు ఇవ్వడం అనేది తెలియదు, కొత్తగా ఉంది. కాబట్టి మేమైతే ఎవరు కూడా తలనీలాలు అయితే సమర్పించలేదు. అలా కొంచెం ముందుకు వచ్చాక సాయన్న చెప్పుల్లో ఒక చెప్పు అయితే తెగిపోయింది. అందుకే నేను వీడియో స్టార్టింగ్లోనే చెప్పాను మీకు స్లిప్పర్స్ కన్నా షూ అనేది ఇక్కడికి బెస్ట్ ఆప్షన్ అవుతుంది అనేసి. ఎందుకంటే ఇక్కడ ఇన్ని రాళ్ళని ఈ కొండలు ఎక్కాలంటే చెప్పులు అంత పర్ఫెక్ట్ కాదు, షూ ఉంటే ఖచ్చితంగా షూ అయితే వేసుకుదండి. ఇప్పుడు ఉంటుంది సాయానికి అసలైన సినిమా. ఆ రాళ్ళలో నడాలంటే చాలా కష్టం, కానీ భక్తి ఉంటే పర్లేదు, నడుచుకుంటే వెళ్ళిపోవచ్చు. రాళ్ళల్లో కాదు, ఎలాంటి తుప్పల్లో అయినా ముళ్ళు ఉన్నా సరే నడుచుకుంటూ అయితే వెళ్ళిపోవచ్చు. భక్తి అనేది ఆ లెవెల్లో ఉంటే. చూద్దాం మన సాయానికి భక్తి ఏ లెవెల్లో ఉందో మరి. అన్న అయిపోయింది దర్శనం, एक्सपीरियंस చెప్తావా? तो अन्ना तेलुगु नहीं आती मेरे को। तुमको तेलुगु नहीं आता? एक्सपीरियंस कैसा है? हिंदी में बहुत अच्छा है, बहुत अच्छा है। ठीक है, थैंक यू। तुम किधर से आता? हैदराबाद से आएगा? ठीक है, एक ही सर फर्स्ट टाइम, ठीक है, ఎంజాయ్. నాకు వచ్చేసి తెలుగు అసలుకే రాదు, మనకి హిందీ మొత్తం రాదు, తోడా ఆత. సో ఈ డిస్కషన్స్ ఇలాగే ఉంటాయి. ఇంకా ఇక్కడ నుంచి మనం ఏంటంటే ఒక లోయలోకి దిగాలి. ఇప్పటివరకు ఏంటంటే మనం ఒక లోయ అంటే ఒక కొండ దిగాము, ఒక కొండ ఎక్కాము, మళ్ళీ ఇప్పుడు కొండ అయితే కిందకి దిగాలి, లోయలోకి అయితే వెళ్ళాలి.
పరమేశ్వరుడు ఆ కింద లోయలో కొండ గుహల్లో అయితే ఉంటాడు అనమాట ఆయన. సో ఆయన దగ్గరికి వెళ్ళాలంటే ఈ కష్టాలని ఫేస్ చేయాలి. ఇక్కడ నుంచి రాళ్ళని చాలా ఎక్కువగా ఉన్నాయి. సో చాలా చూసుకుని జాగ్రత్తగా అయితే దిగాలి. ఏమాత్రం తేడా వచ్చినా డైరెక్ట్గా మనకి లైవ్లో శివయ్య దర్శనం అయితే దిగేస్తుంది. సో మనకి లైవ్లో అయితే వద్దు, జస్ట్ నార్మల్గా వెళ్ళి దర్శించుకుని వద్దాం అయింది. కాబట్టి జాగ్రత్తగా అయితే ఉండండి ఇక్కడ. అమ్మా ఎన్ని సంవత్సరం చేస్తున్నావు అమ్మా? ఫస్ట్ సంవత్సరమా? ఎలా ఉందమ్మా నడక? మంచిగా ఉంది. అంటే ఎంత కష్టపడి వస్తున్నా అంటే ఏంటమ్మా నమ్మకం అంతా శివుడు అంటే భక్తి? ఏదైనా కోరికలు కోరుకున్నారమ్మా లేదంటే నార్మల్గానే వస్తున్నారా? నార్మల్గానే వస్తున్నారా? ఏ కోరికలు లేకుండా ఆయన చూద్దామని వస్తున్నారు కేవలం ఇంత కష్టపడి ఇదేటమ్మా. ఓకే అమ్మా. ఓ నమస్తే. ఇక్కడ ఏంటంటే మధ్య మధ్యలో కొండల నుంచి కొన్ని జలధారాలు అనేవి వస్తూ ఉన్నాయి. కొంతమంది ఏంటంటే ఆ జలధారాల కింద చిన్న చిన్న శివలింగాలు అయితే పెట్టారు. సో వాటి మీద అయితే అభిషేకం జరుగుతుంది ఆ జలధారాలతో. వీడియో తీయడం అయితే మిస్ అయ్యాను నేను, ఎందుకంటే మా వాళ్ళంతా కూడా ముందుకు వెళ్ళిపోయారు, నేను ఒక్కరిని ఇక్కడ ఉండిపోయా. సో ఇంకా అందుకే వీడియో తీయకుండా నేను కూడా కొంచెం స్పీడ్గా అయితే వెళ్ళాను. అండ్ ఇక్కడ నుంచి ఇంకా డేంజర్కి అయితే తయారవుతుంది ఇది, ఎందుకంటే ఎక్కువగా నడిచేంత గ్యాప్ కూడా లేదు ఇక్కడ. ఒక మనిషి అయితే వెళ్ళాలి, ఒక ఇద్దరు ముగ్గురు వెళ్ళాలంటే పొరపాటున చేయి తగిలినా కూడా మనం స్లిప్ అయి కింద పడిపోతాం. ఆ లోయ అయితే చాలా కిందకు ఉంటుంది అది. సో ఒకవేళ అక్కడ పడితే కనుక బ్రతికే ఛాన్సెస్ అయితే 99.9% అయితే ఉండవు. ఒకవేళ శివయ్య అనుగ్రహం ఉండడానికి ఒక 0.1% ఉండొచ్చేమో. సో స్లిప్ అయితే మటుకు చాలా డేంజర్ ఇది, కాబట్టి చూసుకుని చాలా స్లోగా అయితే జాగ్రత్తగా వెళ్ళాలి. వెళ్ళే కొద్ది రిస్క్ అనేది పెరుగుతూ ఉంది. ఇప్పుడు మళ్ళీ మనం ఒక లోయలోకి అయితే దిగాల్సి ఉంటుంది. ఇక్కడైతే చాలా డేంజర్గా ఉంది, ఎందుకంటే బాగా యాక్టివ్గా ఉన్నాయి రాళ్ళు అనేవి. పక్కన అలాంటి సపోర్ట్ కూడా లేదు పట్టుకోవడానికి. పెద్దవాళ్ళు వస్తున్నారు, ముసలి వాళ్ళు వస్తున్నారు, చిన్నపిల్లలు వస్తున్నారు, అందరూ వస్తున్నారు. ఒకటే చెప్తాను గైస్, ఇక్కడికి రావాలనుకుంటే నేను వెళ్ళగలను, ఏమీ కాదు అనే ధైర్యం ఉంటేనే రండి. లేదు భయపడుతూ ఉంటే ఇక్కడికి వచ్చి ఇబ్బంది పడకండి. లాస్ట్ ఇయర్ ఇక్కడైతే ఒక 5 మెంబర్స్ చనిపోయారు. అందులో ఒక ప్రెగ్నెంట్ లేడీ కూడా ఉంది. ఒక ఆయనకేమో ఫిట్స్ వచ్చినాయి అంట. సో అలా చాలా రీజన్స్ వల్ల ఇక్కడ 5 మెంబర్స్ చనిపోయారు. కొంతమంది స్లిప్ అయ్యి పక్క కూడా పడిపోయారంట. సో ఇక్కడికి వచ్చి అయితే ఇబ్బంది పడకండి. ఒకటేంటంటే నేను రాగలను, వెళ్ళగలను, ఓకే నాకేం కాదని మీకు ధైర్యం ఉంటే రండి. లేదంటే మీరు ఉన్న చోటే మనస్ఫూర్తిగా శివయ్యకి దండం పెట్టుకోండి. ఒకటేంటంటే మన మనసులో ఎలాంటి కుళ్ళు కుతంత్రాలు లేకుండా మనం ఏ కోరికలు కోరుకున్నా కూడా అవి నెరవేరడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మన మనసులో కుళ్ళు కుతంత్రాలు ఉండి మనం బంగారు పుష్పాలతో శివుడికి పూజ చేసిన ఇలాంటి యాత్రలు 100 చేసినా కూడా దాని యొక్క ఫలితం అనేది శూన్యం. సో కాబట్టి మనసు అనేది పరిశుద్ధంగా ఉండాలి ఎప్పుడు కూడా. ఒకరి గురించి తప్పుగా ఆలోచించకూడదు. మన పని ఏదో మనం చేసుకోవాలి, కష్టపడి మన కర్మల్ని మనం అనుసరించాలి. సో అంతే, ఎక్కడుండి దండం పెట్టుకున్నా ఏం కాదు. లేదు నేను వెళ్ళగలను, చూడగలను, అక్కడికి వెళ్ళి దర్శించుకుంటా అంటే డెఫినెట్గా వచ్చి దర్శనం చేసుకోండి. బట్ పెద్దవాళ్ళు అయితే మ్యాక్సిమం స్కిప్ చేయండి అబ్బాయి యాత్రని, ఎందుకంటే డేంజర్. మీ కాలు స్లిప్ అయినా కూడా ఇంకా ఏం చేయలేం, కంట్రోల్ ఉండదు ఇంకా మనకి. అక్కడ ఎవరు ఏం చేయలేదు, ఇంకా మీదనే కాదు, చాలా డేంజర్ ఉంది ఏది అయితే. ఇదే చెప్పాలనుకున్నది. ఇంకా మనం అయితే కిందకి దిగుతాం, స్టార్ట్ చేద్దాం. అలా కష్టపడి ఆ కొండ దిగాక మనకి కొండ కింద అయితే కొన్ని దర్శనం టికెట్లు అయితే ఇస్తూ ఉంటారు. ఒక్కొక్క టికెట్ వచ్చేసి 20 రూపాయలు పడుతుంది. మనం బయటతో పోల్చుకుంటే ఇక్కడ చాలా తక్కువగా వీళ్ళైతే టికెట్స్ ఇస్తున్నారు మనకి. ఇంత అద్భుతమైన గుడిని చూడాలంటే 20 రూపాయలు అనేవి చాలా తక్కువ. అలా దర్శనం టికెట్లు తీసుకొని కాస్త ముందుకు వచ్చినట్లయితే మనకి క్యూ లైన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి మనం అంతా అయితే కంపల్సరీ లైన్లోనే వెళ్ళాలి, ఎందుకంటే 2 కొండల మధ్యలో ఒక చిన్న సందులో ఉంటుంది దారి అనేది. అక్కడ కొంచెం జాగ్రత్తగా మనం చూసుకుని అయితే నడాల్సి ఉంటుంది. ఇక్కడ వ్యూ అనేది మటుకి చాలా బాగుంది, ఎందుకంటే ఆ పక్కన కొండ ఈ పక్కన కొండ మధ్యలో మనం అంత క్యూ లైన్ కింద ఉంటాము. సో చూడడానికి అయితే చాలా బాగుంటుంది వ్యూ అనేది. అలా క్యూ లైన్ దాటుకునే ముందుకు వస్తే మనకైతే ఒక అందమైన జలధార అనేది కనిపిస్తుంది.
సో ఆ జలధార నుంచి వచ్చే వాటర్ అన్ని కూడా ఇక్కడ కింద ఒక గుంటలా ఉంది, అందులో అయితే ఉంటాయి. మనం కావాలంటే ఇక్కడ స్నానం కూడా చేయొచ్చు. మేము ఇంటికాడ స్నానం చేసి వచ్చాము, కానీ మళ్ళీ ఇక్కడ కూడా స్నానం చేస్తున్నాము. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్పే దాని ప్రకారం ఏంటంటే ఆ వాటర్ అనేది మెడిసినల్ వాల్యూస్ కలిగి ఉంటుందన్నమాట. ఎందుకంటే అవి చాలా ఎత్తు నుంచి ఎన్నో చెట్లు వేళ్ళని తాగుతూ మొక్కల నుంచి ప్రవహిస్తూ వస్తుంది కదా. సో అక్కడ నుంచి వచ్చేటప్పటికి ఏంటంటే వాటికి కొన్ని మెడిసినల్ వాల్యూస్ యాడ్ అవుతాయని ఇక్కడ ఉన్న వాళ్ళు నమ్ముతారు. అలాగే పౌర్ణమి రోజు రాత్రి ఇక్కడ చంద్రుడి వెన్నెల అయితే పడుతుందంట ఈ గుంటలో. సో అప్పుడు దీనికి కొంచెం మెడిసినల్ వాల్యూస్ వస్తాయనేసి వాళ్ళు నమ్ముతారు. అవి తాగితే వాళ్ళకి ఎలాంటి రోగాలు ఉండవు అనేసి కూడా వాళ్ళు నమ్ముతారు. కాబట్టి మేము కూడా ఇక్కడ స్నానం చేసాము, ఆ వాటర్ని కూడా కొంచెం తాగాము. సో టేస్ట్ కూడా బాగుంది. అలా ఆ గుంటలో స్నానం చేసి ఆ పక్కనే ఉన్న చిన్న కొండ ఎక్కేస్తే మనం ఎప్పుడా అని పెయ్య కళ్ళతో ఎదురు చూస్తున్న తరుణం అయితే వచ్చింది. సో ఇక్కడ మనకి శివయ్య అయితే దర్శనమిస్తాడు. వీడియో తీద్దాం అనుకున్నా, తీసా కూడా. బట్ ఏంటంటే అంతమంది క్రౌడ్ మధ్యలో ఆ పోలీసుల మధ్యలో వీడియో అనేది పర్ఫెక్ట్గా రాలేదు. నేను అప్పుడు చెక్ చేయలేదు, ఎందుకంటే ఇంత కష్టపడి అంత పెద్ద కొండ ఎక్కి శివయ్యను దర్శించుకోకుండా అక్కడ కూడా వీడియో మీద ఫోకస్ చేస్తే అంత బాగోదు. సో నేనైతే మనస్ఫూర్తిగా దర్శించుకున్నా, ఒక చేతితో వీడియో కూడా తీసాం, బట్ అదంతా పర్ఫెక్ట్గా అయితే రాలేదు. సో నెక్స్ట్ టైం కుదిరితే ఇంకా పర్ఫెక్ట్గా అయితే శివయ్యని మీకు చూపిస్తాను. అలా శివయ్యని దర్శించుకుని కాస్త ముందుకు వస్తే మనకైతే అక్కడ ఒక చిన్న సుబ్రహ్మణ్య స్వామి అలాగే నాగదేవత కూడా ఉంటారు. సో వాళ్ళకు కూడా అయితే దండం పెట్టుకోండి. ఫైనల్లీ శివయ్య దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇప్పటి వరకు ఇంత కష్టపడి కొండలు దిగి ఎక్కి ఇక్కడ దాకా వచ్చినందుకు ఇదొక రివార్డ్ అనమాట. ఇంత కొండ గుహల్లో స్వయంభూగా పిలిచాడైన. సో శివలింగం కూడా చాలా చిన్నది ఉంటుంది. ఆ పాము పడగ మధ్యలో అయితే అసలు మనకి కనపడదు శివలింగం, చాలా కిందకి చిన్నది ఉంటుంది. సో దర్శనం అయితే బాగా జరిగింది. ఇప్పుడు మళ్ళీ మనం రిటర్న్ స్టార్ట్ అవ్వడమే. అలా తిరిగి మళ్ళీ మనం కొండపైకి వచ్చేసినట్లయితే ఇక్కడ మనకి అన్నదానం అనేది కూడా అవైలబుల్గా ఉంది. సో వీళ్ళు ఏంటంటే ఏదో పెట్టామన్న పేరుకి కాకుండా చాలా గొప్పగా అయితే పెడుతున్నారు అనమాట. ప్రతి ఒక్క ఐటమ్ కూడా టేస్ట్ అనేది చాలా బాగుంది, అండ్ క్వాలిటీ కానీ ఆ క్వాంటిటీ కానీ మంచిగా అయితే పెడుతున్నారు అన్నదానం కూడా. సో ఇంత కష్టపడి వచ్చాం కదా మనం కొండలకి గట, సో అది తింటుంటే చాలా సంతృప్తిగా అయితే ఉంది. అన్నదాత సుఖీభవ, మనస్ఫూర్తిగా అయితే నేను చెప్తున్నాను ఇది. సో ఫుడ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఈ అన్న వాళ్ళు వచ్చేసి ఇక్కడ మనకి అన్నదానం కార్యక్రమాలు అయితే ఏర్పాటు చేశారు. సో వీళ్ళది ఏంటంటే ఒక ట్రస్ట్ అంట, శ్రీ మణికంఠ కృష్ణ సేవా సంఘం అనేసి, అమీర్పేట హైదరాబాద్. లాస్ట్ 8 years నుంచి వీళ్ళైతే ఇక్కడ ఇలా అన్నదాన కార్యక్రమాలు అయితే చేస్తున్నారంట. చాలా మంచి విషయం ఇదైతే కనుక. టేస్ట్ అనేది నెక్స్ట్ లెవెల్ ఉంది. అలా మొత్తానికి మన సలేశ్వర యాత్ర అయితే పూర్తయింది. టోటల్ వచ్చేసి మనకి 5 hours పట్టింది ట్రెక్కింగ్ అనేది. కిందకి వెళ్ళడానికి 2.5 hours, పైకి రావడానికి 2.5 hours, 5 hours అయితే ఈ ట్రెక్కింగ్ అనేది పట్టింది. అది మన క్యాపబిలిటీ బట్టి. సో మీకు వేరే టైం పట్టవచ్చు, మీకు ఇంకా త్వరగా అవ్వచ్చు, లేదంటే ఇంకా లేట్ కూడా అవ్వచ్చు, క్రౌడ్ బట్టి, మీరు వెళ్ళే స్పీడ్ బట్టి. అండ్ అలాగే ఇక్కడ ఒక చిన్న బాధ కలిగించే విషయం ఏంటంటే ఇక్కడ ఉచితంగా మీకు పుచ్చకాయ ముక్కలు ఇస్తున్నారు, మంచినీళ్ళు ఇస్తున్నారు, భోజనాలు పెడుతున్నారు. కానీ ఏంటంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు దాన్ని పూర్తిగా యూటిలైజ్ చేసుకోవట్లేదు అబ్బా, వేస్ట్ చేస్తున్నారు చాలా మట్టుకి. ఆ పుచ్చకాయ ముక్కలు అనేవి కూడా సగం సగం తింటున్నారు, మిగతా సగం పడేస్తున్నారు. అదే మన ఇంట్లో మనం ఒక పుచ్చకాయ కొనుక్కొని తింటే మొత్తం అంతా గీక్కుని మరి తింటాం. అదే ఫ్రీగా వచ్చిందంటే సగం తింటాం, సగం పడేస్తాం. ఫుడ్ కూడా అలాగే వేస్ట్ చేస్తాం. అన్నం కూడా వేస్ట్ చేయడం కరెక్ట్ కాదు కదా, అది మన ఓన్ మనీ అయినా ఫ్రీగా వచ్చినా కూడా. సో మీకు కావాల్సినంత తృప్తిగా అయితే తినండి, దేన్ని కూడా వేస్ట్ చేయకండి. ఎందుకంటే వాళ్ళు ఇంత లోపలికి తీసుకొచ్చి కష్టపడి మనకి ఉచితంగా ఇస్తున్నారంటే అర్థం చేసుకోండి వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు. వాళ్ళ కష్టాన్ని అయితే వేస్ట్ చేయకండి, ఇలాగా ఇది కరెక్ట్ అయితే కాదు. అలా మొత్తానికి మన సలేశ్వర యాత్ర అయితే దిగ్విజయంగా పూర్తయింది. అలాగే మన ఫస్ట్ వ్లాగ్ అనేది కూడా కంప్లీట్ అయింది. సో ఎలా వచ్చింది ఏంటి ఫీడ్బ్యాక్ అనేది నాకు ఇంపార్టెంట్. సో ఇక్కడ నుంచి రాగా మనం పురాతనమైన ఆలయాల్ని చూద్దాం అనుకుంటున్నాను. సో మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు ఇంపార్టెంట్. సో ఇంకా మొత్తానికి ట్రిప్ యొక్క బడ్జెట్ వచ్చేసి ఒక 6K వరకు అయింది మొత్తం 5గురికి కలిపి. సో ఓకే పర్లే, హ్యాపీ. ఎందుకంటే ఇంత మంచి ప్లేసెస్ చూసాము, శివయ్యని చూసాము, ఆయన బ్లెస్సింగ్స్ పొందాము. సో మొత్తానికి ఇవాళైతే వెరీ హ్యాపీ ఈ ట్రిప్ అయితే. సో మీ ఫీడ్బ్యాక్ కూడా మంచిగా ఉంటే ఇంకా హ్యాపీ. సో కామెంట్ చేయండి, నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా కామెంట్ అయితే చేయండి.
ఇంకా ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి ఏంటి అనేసి. సో వీలైతే మీరు కూడా వెళ్ళడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఇయర్ వెళ్ళండి. ఈ ఇయర్ అయితే ఇంకా ఛాన్స్ క్లోజ్ అయిపోయింది. ఇదేంటంటే 22 నుంచి 24 వరకు అయితే ఉంటుంది, 3 days. బట్ ఇప్పుడు ఇవాళ నేను వీడియో పోస్ట్ చేసేలోకి 28, 29 అవుతుంది ఇది. సో మధ్యలో నాకు కొంచెం టైం పట్టింది ఎడిటింగ్కి గట్టని. సో నెక్స్ట్ ఇయర్ అయితే మీరు వెళ్ళండి. చైత్ర పౌర్ణమికి అయితే ఈ జాతర మళ్ళీ జరుగుతుంది నెక్స్ట్ ఇయర్ కూడా. సో అప్పుడైతే వెళ్ళండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. జై శ్రీరామ్.